ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 39 రోజు. మరి రేపటితో ఈ ఉపవాస ప్రార్థనా దినాలు ముగిస్తూ ఉన్నాయి. మీ ప్రార్థన అవసరత నాకు తెలియజేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఆమెన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్నిచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నీవెంతైతే దేవుని సన్నిధిలో ఎదురు చూపుతూ ఉన్నావో, నువ్వెంతైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నావో, నువ్వెంతైతే నీ చేతులు దేవుని తట్టెత్తి ప్రార్థిస్తూ ఉన్నావో, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక చెట్టు మీద మంచు పడినట్లు అది ఎంతలాగా దాన్ని అదుక్కుని ఉంటుందో, ఈ రోజు నుంచి ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన నీకు అంతలాగా అంటి పెట్టుకుని నిన్ను విడువక నిన్ను కాపాడతానని. నీవు ఒంటరి దానివి, ఒంటరి వాడివన్న ఆలోచన కూడా నీకు రాకుండా నిన్ను అన్ని విధాలుగా ఆదుకుని నడిపిస్తానని నీ తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తామర పుష్పము ఏ విధంగా అయితే పెరుగుతుందో, ఈ రోజు నుంచి మీ అభివృద్ధి పెరుగుతుందంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ యొక్క ఫీల్డ్లో ఉన్నావో, ఏ ఉద్యోగ వ్యాపార సంసార జీవితాల్లో నీవు ఉన్నావో, నీవు అభివృద్ధి పొందబోతున్నావు. ఇది మనుష్యుడిస్తున్న వాగ్దానము కాదు, ఇది సజీవుడైన దేవుడిస్తున్న వాగ్దానము. తామర పుష్పము పెరుగునట్లంట ఇక నుంచి ఏమవుతుంది? నీ కుటుంబము, నీ జీవితము, నీ బిడ్డలు అభివృద్ధి పొందుతారట. ఆమేన్. ఇంకా విస్తారమైన సమృద్ధి నీకు కలగబోతూ ఉంది, అభివృద్ధి నీకు కలగబోతూ ఉంది. ఇది దేవుడిచ్చిన మాట. అపవాది నీతో మాట్లాడా? ఇబ్బందికరమైన పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయా? చెప్పు, ఇదిగో నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ అభివృద్ధి పడతానని, నా బిడ్డలు అభివృద్ధి పడతారని, నా కుటుంబం అభివృద్ధి పడుతుందని నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు గనక, సాతాను నీకు నా మీద, నా కుటుంబం మీద అధికారము లేదు, యేసు నామములో నువ్వు తొలగునుగా కానీ ఈ రోజు నుంచి నువ్వు చెప్పాలా. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. నీవు విస్తరించబోతున్నావు. ఆమేన్. నువ్వు గొప్పగా విస్తరించబోతున్నావు. ఈ దినము నుంచి అభివృద్ధి అనేది నలుమూలలకి వ్యాపించబోతుంది. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా తల మీద ఎన్నో భారాలు ఉన్నాయి కదా, నేను చేయలేకపోతున్నాను కదా, నేను బలహీనురాలను కదా, నా బిడ్డలో చదువుతలేదు కదా, ఇదిగో ఇది కొంచెమే కదా నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏంటో తెలుసా? నీ పట్ల ప్రణాళిక. నువ్వు విస్తరించబోతున్నావు, నువ్వు అభివృద్ధి పడబోతూ ఉన్నావు, నువ్వు లేవనెత్తబడబోతూ ఉన్నావు. ఇది దేవుని వాగ్దానం. ఇది దేవుడు భూమి ఆకాశములు గతించిపోయినా తన మాట నెరవేర్చేవాడైనా. ఈరోజు దేవుడిచ్చాడు ఈ వాగ్దానం నీకు, అది నెరవేరుతుందంటే నీ పట్ల. ఆమేన్. నువ్వు భయభక్తులు కలిగి దేవుని ఎదుట నిందారహితురాలుగా ఉండు. ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. నువ్వు గొప్పగా దీవించబడతావు అంతే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.